హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూద్దాం ఈరోజు. ఒకటి సర్కి సంబంధించి 2026లో భాగంగా ఓటర్ జాబితాను 100% డిజిటలైజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే కింద ఆప్షన్స్లో గుజరాత్, రాజస్థాన్, గోవా, తమిళనాడు అని 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఇందులో ఏది సరైనది అంటే ఇందులో ఇది రాజస్థాన్ అనేది సరైనది. సర్ అంటే మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్ గురించి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనమాట. ఇది కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి కార్యక్రమం. ఇది భారీ ఎత్తున దేశవ్యాప్తంగా చేపడుతోంది. ఓటర్ జాబితాలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా చోటు కల్పించడము, అంటే 18 ఏళ్ళు నిండినటువంటి యూత్కి కంపల్సరిగా ఓటేసే హక్కును కల్పించడము, అలాగే ఓటర్ల జాబితాలో పేర్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు నమోదు చేయడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే చనిపోయిన వారి పేర్లు 2 చోట్ల చనిపోయిన వారి పేర్లు ఉన్నా కానీ, లేదా 2 చోట్ల ఒక నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గంలో కానీ, లేదా ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో అట్లా 2 చోట్ల ఉన్న పేర్లను కానీ అలాంటివి తొలగించి అత్యంత ఖచ్చితమైనటువంటి ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ఓటర్ జాబితాని రూపొందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము, ప్రధానమైనటువంటి లక్ష్యము. ఇంకా ఓటర్ కార్డులో తప్పులు సవరణ, పేరు కానీ, చిరునామా కానీ, పుట్టిన తేదీ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే సరి చేయించడము, అలాగే ఫామ్ 6 ద్వారా కొత్త ఓట్లను చేర్చుకోవడము, ఆధార్ కార్డుతో ఓటర్ కార్డుని అనుసంధానం చేయడము, ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానం చేస్తే ఇంకో చోట మళ్ళీ ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్యాన్సిల్ అయితేనే అక్కడ వస్తుంది అనమాట. అలాంటి పనులలో ఈ టైంలో ఈజీగా చేసుకోవడానికి అవకాశం అనేది ఎన్నికల సంఘం కల్పించిందనమాట. అయితే చాలా చోట్ల ఏంటంటే మనకి చనిపోయిన వాళ్ళ ఇది కనిపిస్తున్నాయి, అక్కడ ఏది మన పేర్లు కనిపిస్తున్నాయి. అందుకనే అంటే అట్లా ఉండిపోతున్నాయి, వాటిని ఎవరు తీసేయట్లేదు. అందుకనే అలాంటివే చాలా తేలినాయి. మన పశ్చిమ బెంగాల్లో నిన్న 55 లక్షల మంది తీసేస్తే అందులో చాలా ఎక్కువగా అవే ఉన్నాయన్నమాట. ఇట్లా చేయడం కూడా దీంట్లో భాగంగా ఉంది. ఓటు హక్కు ప్రాముఖ్యత మీద జనంలో కల్పించడము, తర్వాత పోలింగ్ కేంద్రాల దగ్గరే ఈ ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టేసి గ్రౌండ్ లెవెల్లో ఓటర్ల నమోదుని ప్రోత్సహించడానికి ఒక ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ప్రస్తుతం ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ప్రస్తుతము ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, ఛత్తీస్గఢ్, తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈ స్పెషల్ డ్రైవ్ సర్ డ్రైవ్ అనేది నడుస్తుంది. స్పెషల్ ఇన్సెంటివ్ డ్రైవ్ అనేది నడుస్తుంది. డిజిటల్ సేవలు ఓటర్ల కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఓటర్ హెల్ప్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే సదుపాయాన్ని ఎన్నికల సంఘం అయితే కల్పిస్తుంది. ప్రస్తుతం యూపీ, గుజరాత్, కేరళ, తమిళనాడు సహా 10 రాష్ట్రాలు ప్లస్ యూటీలు నడుస్తున్నాయి అనమాట. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓని సంప్రదించి అక్కడ నమోదైతే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అందించే గ్లోబల్ హ్యూమనిటేరియన్ అవార్డు కింది వారిలో ఎవరికి వచ్చింది? 1 అనంత్ అంబానీ, 2 ముఖేష్ అంబానీ, 3 రవీనా టాండన్, 4 అమలా నాగార్జున. వీటిలో ఏవి సరైనవి అంటే ఇది అనంత్ అంబానీ అనేది సరైనదన్నమాట. అనంత్ అంబానీ తన అద్భుతమైనటువంటి జంతు సంరక్షణ కృషికి గుర్తింపుగా గ్లోబల్ హ్యూమన్ సొసైటీ నుండి ప్రతిష్టాత్మకమైనటువంటి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డుని ఆయన అందుకున్నారు అనమాట. వన్యజీవి పరిరక్షణ మరియు జంతు సంక్షేమానికి ఆయనకి ఈ అవార్డు అయితే ఇచ్చారన్నమాట. ఇది గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డు అంటారు. గ్లోబల్ హ్యూమన్ సొసైటీ దీన్ని అందిస్తుంది. వన్యప్రాణుల సంరక్షణకి, జంతు సంక్షేమం పట్ల కృషి చేసే వాళ్ళకి ఇస్తుంది. ముఖ్యంగా ఈయన ఎక్కడ చేశారంటే గుజరాత్లోని వంతారా అని ఒక ప్రాజెక్ట్ని నడుపుతున్నారు ఆయన. అక్కడ ఈ జంతువుల సంక్షేమం కోసం అని చెప్పేసి ఆయన కృషి చేస్తున్నారు. ఇక రవీనా టాండన్కి పెటా ఇండియా 2025 పర్సన్ ఆఫ్ ద అవార్డు కూడా వచ్చింది. ప్రముఖ నటి అయినటువంటి రవీనా టాండన్కి పెటా ఇండియా 2025 పర్సనల్ అవార్డు పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఎంపికైంది. ఆమె జంతు సంక్షేమం పట్ల ఆమెకున్నటువంటి అంకిత భావం కానీ జంతువుల హక్కుల కోసం ఆమె చేసినటువంటి కృషికి ఈ అవార్డు అయితే లభించింది. ఈ 2 అవార్డులు జంతు సంరక్షణ మరియు మానవతా దృక్పథంతో ప్రముఖులు చేసినటువంటి కృషిని గుర్తించి ఇస్తారన్నమాట. ఇది పెటా ఇండియా 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది రవీనా టాండన్కి. ఇది పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అంటారు. పెటాకి పూర్తి ఫుల్ ఫామ్ ఏంటంటే పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అనేది ఏదనమాట. గుర్తింపు ఏంటంటే జాతీయ జంతు హక్కుల పరిరక్షణ, జంతు సంక్షేమం పట్ల అంకిత భావంతో పనిచేసే వాళ్ళకి ఇస్తారు. జంతువులపై క్రూరత్వాన్ని వ్యతిరేకించడంలో ఆమె నిరంతరం మద్దతు అయితే ప్రకటించారు.
మన సుప్రీంకోర్టు స్ట్రీట్ డాగ్స్ మీద ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకత అయితే తెలియజేశారన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏవి సరైనవి? ఏ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటించారు. బి, అస్సాంకు చెందిన బ్లాక్ టీ పొడి, పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో తయారు చేసిన వెండి టీ కప్పు సెట్, తర్వాత రెడ్ గోల్డ్గా పిలిచే కాశ్మీర్ కుంకుమ పువ్వు, రష్యాలోకి అనువదించినటువంటి భగవద్గీతని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుతిన్కి అందించారు. సి, 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం పుతిన్ ఇండియా వచ్చారు. ఇందులో ఏ కరెక్ట్? ఏబి, ఏసి, ఏబిసి, బీసీ అనేది ఏవి కరెక్ట్ అంటే ఇది ఏబిసి 3 కూడా సరైనవి అనమాట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం 23వ సమావేశం కోసం సదస్సు కోసం అని చెప్పేసి ఆయన న్యూఢిల్లీకి వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్కి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం కావడంతో ఈ పర్యటన అనేది ఇంటర్నేషనల్గా కూడా చాలా ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగినటువంటి చర్చల్లో ఇంధనము, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పి రెండు దేశాలు కూడా డిసైడ్ అయినాయి. ముఖ్యంగా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం అనేది $100 బిలియన్ చేర్చుకోవాలని చెప్పి రెండు దేశాలు కూడా డిసైడ్ అయినాయి. ప్రోగ్రామ్ 2030 అనేది ఆమోదించినాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చే లక్ష్యంగా ప్రోగ్రామ్ 2030ని ఆమోదించారు. ఇక రక్షణ రంగంలో బయర్ సెల్లర్ స్థాయి నుంచి ఉమ్మడి ఉత్పత్తి కో ప్రొడక్షన్ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి రెండు దేశాల నేతలు కూడా డిసైడ్ చేశారు. ఇది 23వ భారత రష్యా శిఖరాగ్ర సమావేశం. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం ఏంటంటే స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మళ్ళీ పునరుద్ధరించారు. రక్షణ రంగంలో లాజిస్టిక్ ఒప్పందము RELOSను మరియు ఆయుధాల విడిభాగాలు ఉమ్మడిగా తయారు చేయాలని చెప్పేసి ఇద్దరు కూడా దృష్టి పెట్టారు. ఇక ఇంధన భద్రత, భారత్కు నిరంతరం కూడా చమురు సరఫరా చేయాలి, ఆయిల్ సప్లై చేయాలని చెప్పేసి రష్యా భరోసా అయితే ఇచ్చింది. రక్షణ ఒప్పందాలంటే బ్రహ్మోస్కు సంబంధించి, తర్వాత AK-203 రైఫిల్స్ ప్రాజెక్టుల పురోగతి మీద కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చలు అయితే జరిగినాయి. పుతిన్ అండ్ మోడీ మధ్య చర్చలు అయితే జరిగినాయి. ఇక కీలక నిర్ణయాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి మనం చెప్పుకుంటే వాణిజ్య లక్ష్యం ఏంటంటే 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది, అంటే ప్రస్తుతం ఇప్పుడు $68 బిలియన్ మాత్రమే ఉంది, దాన్ని 100కి చేర్చాలని చెప్పి 2030 కల్లా 100కి చేర్చాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆర్థిక సహకారం అనేది ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ 2030కి ఆమోదం అయితే తెలిపారు. ఇక చెల్లింపుల వ్యవస్థ అంటే డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి జాతీయ కరెన్సీలో రూపాయి రూబుల్ లావాదేవీల మీద పెంచుకోవాలని చెప్పేసి ఇద్దరి మధ్య చర్చ అయితే జరిగింది. ఇక కొత్త దౌత్య కార్యాలయాలు రష్యాలోని ఎకాటెరిన్బర్గ్, తర్వాత కజాన్ నగరాలలో కొత్త భారత రాయబారి కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, ఎంబసీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే జరిగింది. తర్వాత అంతర్జాతీయ సహకారం బ్రిక్స్లో కానీ, ఇక్కడ షాంఘై కోఆపరేషన్ దాంట్లో కానీ, వేదికల్లో కానీ పరస్పరం మద్దతు ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా రష్యా అండ్ భారత్ డిసైడ్ అయినాయి అనమాట. ఇది కంపల్సరీగా ఏ దేంట్లో అయినా వస్తుంది. యూపీఎస్సీ దగ్గర నుంచి కానిస్టేబుల్, SSC, ఏదైనా IPSC, APPSC, TSPCలో కంపల్సరీగా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 11 ఖేలో ఇండియా 4వ క్వశ్చన్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025లో 67 పథకాలతో మొదటి స్థానంలో నిలిచినటువంటి యూనివర్సిటీ ఏది? 1 జైన్ విశ్వవిద్యాలయం, 2 గురుకాశీ విశ్వవిద్యాలయం, 3 చండీగఢ్ విశ్వవిద్యాలయం, 4 లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం. వీటిలో ఏది కరెక్ట్ అంటే ఇది ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇది చండీగఢ్ విశ్వవిద్యాలయానికి 67 పథకాలతో 2025కి సంబంధించినటువంటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5th ఎడిషన్ అంటారు. ఇది రాజస్థాన్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ క్రీడల్లో, ఈ పోటీల్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం మొత్తం 67 పథకాలతో, అంటే 32 స్వర్ణాలు, తర్వాత 18 రజతాలు, 17 కాంస్యాలు పథకాల పట్టికలో దేశంలో అగ్రస్థానంలాగా నిలిచి ఛాంపియన్గా అవతరించింది. రాజస్థాన్లోని జైపూర్, జోధ్పూర్ వంటి ప్రధాన నగరాల్లో 2025 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా ఈ పోటీలు అనేవి జరిగినమాట. గత విజేత ఎవరు అంటే గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం. 2024 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ విజేత ఎవరు అంటే గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం. ఇది అమృత్సర్లో ఉందన్నమాట. ఈసారి 2వ స్థానం దానికి దక్కింది. దేశవ్యాప్తంగా వందల విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీల నుంచి ఈ ప్లేయర్స్ అంతా పాల్గొని తమ టాలెంట్ని చూపించారు. యువ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పోటీలు అనేవి నిర్వహిస్తోంది. ఇది ఎక్కడ జరిగినంటే రాజస్థాన్లో జరిగినాయి. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా జరిగినాయి. అది నెక్స్ట్ వచ్చేసరికి ఈ నిర్వహణ, ఈ పోటీలు ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర క్రీడల శాఖ మరియు రాజస్థాన్ ప్రభుత్వము నిర్వహించినాయి. ఇక క్రీడల సంఖ్య అంటే 20కి పైగా
విభాగాలలో వివిధ విభాగాలు స్పోర్ట్స్ విభాగాలలో పోటీలు అనేవి జరిగినాయి. దేశవ్యాప్తంగా 200కు పైగా యూనివర్సిటీల క్రీడాకారులు పాల్గొన్నారు. ఇవి ఎక్కడెక్కడ జరిగినంటే సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూరు అండ్ జోధ్పూర్లో కూడా జరిగినాయి అనమాట. లక్ష్యం ఏమిటంటే ఒలింపిక్స్ లక్ష్యంగా గ్రాస్ రూట్లో స్థాయిలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్థాయిని వాళ్ళ ప్రతిభని వెలికి తీయడం అనేది ఈ ఈ క్రీడల యొక్క ఖేలో ఇండియా క్రీడల యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 5వ క్వశ్చన్, 5వ ఎడిషన్ హరిమౌ శక్తి సైనిక విన్యాసాలు ఇటీవల ఏ దేశాల మధ్య రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమయ్యాయి? భారత్ మలేషియా, భారత్ ఇండోనేషియా, భారత్ కెనడా, భారత్ నేపాల్. ఏది అంటే వీటిలో ఏది సరైనది అంటే ఇది భారత్ మలేషియా అనేది సరైనది అనమాట. హరిమౌ శక్తి అంటే గరుడ శక్తి, ఇది దీని గురించి చెప్పుకుందాము. భారత్ తన రక్షణ దౌత్యాన్ని బలోపేతం చేస్తూ 2025 డిసెంబర్లో 2 కీలక సైనిక సంయుక్త విన్యాసాలను నిర్వహించింది. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత్ మలేషియా మధ్య 5వ శక్తి హరిమౌ శక్తి 2025 ఈ విన్యాసాలు డిసెంబర్ 5 నుంచి 18 వరకు జరిగినాయి. ఇందులో 18 వరకు నిన్నటి వరకు పూర్తయింది. ఇందులో భారత్ డోగ్రా రెజిమెంట్ అండ్ మలేషియా 25th బెటాలియన్ దళాలు పాల్గొన్నాయి అనమాట. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్లోని బక్లోలో భారత్ ఇండోనేషియా మధ్య జరిగినాయి. ఇదేమో హరిమౌ ఏమో భారత్ మలేషియా మధ్య జరిగినాయి. ఇంకోటి భారత్ ఇండోనేషియా మధ్య ఏం జరిగినాయి దాని పేరేంటి, హరిమౌ తర్వాత ఇది ఇంకోటి గరుడ శక్తి అనేది భారత్ ఇండోనేషియా మధ్య జరిగినాయి అనమాట. ఈ దళాల మధ్య 10వ ఎడిషన్ గరుడ శక్తి 2025 డిసెంబర్ 3 నుంచి 12 వరకు నిర్వహించారు. ఈ విన్యాసాలు ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, తర్వాత సెమీ మౌంటైనస్ ప్రాంతాల్లో పోరాటాలు, తర్వాత హెలిబోర్న్ ఆపరేషన్ల మీద దృష్టి అయితే చేసినాయి అనమాట. ఇక 2 దేశాల మధ్య పరస్పర సహకారంగాని పెంచడమే ఈ విన్యాసాల యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఉగ్రవాద వ్యతిరేక డ్రిల్స్ను, డ్రోన్ల వినియోగము, హెలిబోర్న్ ఆపరేషన్లకు సంబంధించి వీళ్ళు చేసుకున్నారు. ఇది హరిమౌ శక్తి ఎక్కడ జరిగింది, భారత్ మలేషియా మధ్య జరిగినటువంటి 5వ ఎడిషన్ ఇది మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్లో జరిగినాయి. గరుడ శక్తి ఏమో భారత్ ఇండోనేషియా మధ్య 10వ ఎడిషను, ఇదేమో స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ బక్లోలో హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అనమాట. ఇంకా ఈ సంవత్సరం నేను చెప్పా కదా పాతవి కంపల్సరీగా నేను తీసుకుంటానని చెప్పా కదా, పోయిన దాంట్లో కూడా ఇచ్చా, ఇట్లా ఆపరేషన్కి సంబంధించి ఇచ్చినప్పుడు కూడా సిఎల్ఎల్లో ఇచ్చా. దాంట్లో భాగంగా నేను ఏం చేశానంటే 2025 వరకు జరిగినటువంటి విన్యాసాల గురించి కాన్సన్ట్రేషన్ చేశాను. ఎందుకంటే రేపు వచ్చే ఎగ్జామ్లో 2026లో కానీ వచ్చే ఎగ్జామ్లంతా కూడా అదే వస్తాయి కాబట్టి దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేసి ఏవేవి ఎక్కడెక్కడ జరిగినాయి అనేది నేను ఒక లిస్టు తయారు చేశాను. ఒకసారి చూడండి. ఇది సూర్యకిరణ్ అనేది భారత్ నేపాల్ మధ్య జరిగింది. ఇది పితోర్గఢ్ ఉత్తరాఖండ్లో జరిగినాయి. ఇక మిత్రశక్తి అనేది భారత్ శ్రీలంక, మిత్ర అంటే భారత్ అని గుర్తుపెట్టుకోండి, బెల్గాము కర్ణాటకలో జరిగినాయి. ఇంకా ధర్మ గార్డియన్ అనేది భారత్ జపాన్ మధ్య మౌంట్ ఫుజీ జపాన్లో జరిగినాయి. ఇంకా యుద్ధ అభ్యాస్ అనేది భారత్ అమెరికా మధ్య జరిగినాయి, అమెరికాలోని అలస్కాలో జరిగినాయి. ఇక ఎక్కువేరిన్ అనేది భారత్ మాల్దీవుల మధ్య జరిగినాయి, మాల్దీవుల్లో జరిగినాయి. ఇక మైత్రి అనేది భారత్ థాయిలాండ్ మధ్య ఉమ్రోయ్ మేఘాలయలో జరిగినాయి అనమాట. మరోసారి చెప్తాను చూడండి. సూర్యకిరణ్ అనేది భారత్ నేపాల్, మిత్రశక్తి భారత్ శ్రీలంక, తర్వాత ధర్మగార్డియన్ అనేది భారత్ జపాను, యుద్ధ అభ్యాస్ అనేది భారత్ అమెరికా, ఎక్కువేరిన్ అనేది భారత్ మాల్దీవులు, మైత్రి అనేది భారత్ థాయిలాండ్ అనమాట. ఇప్పుడు జరిగినటువంటి రెండు ఉన్నాయి కదా, అవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఈరోజు కరెంట్ అఫైర్స్. వీడియో ముగించే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది, కామెంట్ చేసింది. ఎందుకంటే ప్రభుత్వాలకి నిరుద్యోగుల భవిష్యత్తు మీద కొన్ని కామెంట్లు చేసింది. చాలా మంచి, అంటే ప్రభుత్వాలు మేల్కొనాల్సినవి, కళ్ళు తెరవాల్సినవి, వాళ్ళకి తట్టి లేపినటువంటి మాటలు అవి. ప్రభుత్వాలకు వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ వీడియో నేను 10 AM పెడతాను, తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ పెడతాను. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేసులో ఈ రకమైనటువంటి సంచలన వ్యాఖ్యలను చేసింది. తప్పనిసరిగా చూడండి, ప్రతి ఒక్క యూత్కి చూడండి. ఆ వీడియోని మీరు మళ్ళీ యూత్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ప్రభుత్వాలకు బుద్ధి రావాలి. ఉచితాల పేరుతోటి యూత్కి ఎట్లా అన్యాయం చేస్తున్నారనేది మొత్తం అనలైజ్ చేసి ఇస్తున్నా. ఆ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.